ఈరోజు నా కళ్ళతో మీకు చూపించిన మైపాడి బీచ్. బంగాళ తీరంలో ఉన్న ఒక బీచ్ మైపాడి బీచ్. ఇది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో నెల్లూరు తూర్పు 25 కిలోమీటర్ల దూరంలో మైపాడు వద్ద ఉన్నది. ఈ బీచ్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ నిర్మించబడుతుంది. ఈ బీచ్ జాలర్లు చేపలు పట్టేందుకు అనువుగా అవకాశం అందిస్తుంది. పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వాటర్ సోర్స్ రిసార్ట్స్ వంటి అభివృద్ధి చేయడం ద్వారా వినోద కార్యకలాపాలు ఏర్పడిన మైపాడి బీచ్ ప్రాజెక్టును నిర్దిష్ట చర్యలు తీసుకుంటుంది. పర్యాటకులు ఇక్కడ సముద్రంలో బోట్ షికారు చేయడానికి మరో కోనసీమ పేరుగాంచిన ఇడుగురుపేట మండలంలోని మైపాడు జిల్లా కేంద్రంగా నుండి ప్రయాణించడం గొప్ప అనుభూతి. మైపాడు నెల్లూరు దగ్గరలో ఉన్నది. కొండలు, కోనలు, నదులు, సాగర తీరాలు కూడిన ప్రకృతి సౌందర్యం, చరిత్ర సాక్ష్యాలు నిలిచిన ప్రదేశాల్లో మత సామరస్యాన్ని చాపే వందల ఏళ్ల నాటి ఆలయాలు, దేశ సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగం నిలుపుతున్న అంతరిక్ష పరిశోధన కేంద్రాలు ఇలాంటి ఎన్నో ఆకర్షణీయ పర్యాటక స్థలాలుగా నెల్లూరు జిల్లాలోని మైపాడు సాగర తీరం రమణీయ ప్రకృతి దృశ్యాల సమాహారం. మరో కోనసీమ పేరుగాంచిన ఇడుగురుపేటను మైపాడు జిల్లా కేంద్రంగా పరిగణించడం గొప్ప అనుభూతి. నెల్లూరు దగ్గరలో ఉన్న ఈ మైపాడు బీచ్ రాష్ట్రంలోనే చూడవలసిన బీచ్లో ఒకటి. పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు దారంతా పలికిస్తున్నాయి. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు దారంతా పలికిస్తున్నాయి. మైపాడు పర్యాటక కేంద్రం విశాలమైన స్థలం. పిల్లలు ఆడుకోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తీరం పక్కన శివాలయం. ఆదివారం సెలవు పండుగ రోజుల్లో బోట్ షికారు, సముద్ర ఇసుక తినీల మీద హార్స్ రైడింగ్ వీలుంటుంది. సూర్యుడి కిరణాల ఆటలో పడి వింతగా కనిపిస్తుంది. మైపాడు బీచ్ నగరంలో 25 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఇసుక బంగారంలో చినుకుమనడం కాదు, నీల రంగులో కూడా సూర్యుడి కింద ఆటలో పడి వింతగా కనిపిస్తుంది. బీచ్ ఇసుక తిన్నెలు పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. పర్యాటకులు చేప పట్టుకోవడం మరియు సముద్ర విహారమైన ప్రదేశాలు. బీచ్ అందంగా పర్యాటకులకు ఆహ్లాదంగా కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా పర్యాటక సముద్ర స్నానాలు సంతోషకరంటారు. ఏ కోనసీమలోనూ కేరళలోనూ విహరిస్తున్నాయి. ఏ కోనసీమలో కేరళలో నివసిస్తున్న అనుభూతి కలిగిస్తుంది. ఇక్కడ వాతావరణం బీచ్ ప్రాంతం పొడవుగా ఉంది. అనేక రిసార్ట్స్ మరియు హోటళ్ళు ఉంటాయి. బీచ్ ప్రశాంతంగా ఉండి సాయంకాలం 6 గంటలకు తెలిసినట్లుగా ఉంటుంది. సూర్యాస్తం చాలా బాగుంది. అంత ప్రమాదకర కానీ అలలతో అంత ప్రశాంతం అలలతో అందాన్ని ఆకర్షణ సాగర మైపాడు సంత పిల్లలకు గుర్రోత్సవం. నెల్లూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో మైపాడు బీచ్ ఉంది. ఆర్టీసీ బస్సులు నేరుగా బీచ్ వరకు వస్తాయి. రోడ్డు మార్గం అన్ని నగరాల మార్గం నుండి నెల్లూరు జాతీయ రహదారి, శాస్త్రీయ హైవే మార్గాలు ఉంటాయి. అనుసంధానించడం చెన్నై నుండి 180 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు ఉంది. రైలు మార్గం చెన్నై నుండి హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు నేరుగా నెల్లూరు రైల్వే స్టేషన్ రెగ్యులర్ ట్రైన్స్లోనే అనుసంధానించారు. విమాన మార్గం నెల్లూరు సమీప మార్గం చెన్నై 125 కిలోమీటర్ల ప్రధాన నగరం డొమెస్టిక్ మార్గం. మైపాడు బీచ్ మాదిరిగా కాకుండా కొంతమంది చేపలు వెళ్ళినప్పుడు మైపాడు బీచ్ దుర్వాసన లేదు. స్టోర్ దగ్గర బీచ్ నుండి ఆహార ఎంపిక పుష్కలంగా ఉంటుంది మరియు అవి మీకు చేపలు, బీచ్ భాగాలు మరియు రొయ్యలు శ్రేణిని అందిస్తాయి. కొన్ని బాత్రూమ్లు ఉన్నాయి కానీ అవి ఒక్కొక్కరికి 10 రూపాయలు వసూలు చేస్తారు. ఏపీటీసీ కూడా అదే చేస్తుంది. అయితే ఏపీటీసీ యొక్క గదులు బాహ్య గదులు పోల్చి చాలా మంచిమైనవి, బాగా సంరక్షించబడిన. నెల్లూరు మైపాడు చుట్టూ ఎటువంటి షెల్టర్ లేదు కానీ ప్రభుత్వం దాన్ని బెంచీలు అందించింది. మైపాడు బీచ్ సందర్శన 404 మైపాడు బీచ్ రిసార్ట్ ఏపీటీసీ నిర్వహించిన హరిత బీచ్ రిసార్ట్ నెల్లూరు స్టేషన్ సుమారు 20 కిలోమీటర్ల ఉంది. మైపాడు బీచ్ 0.5 కిలోమీటర్ల ఉంది. కేబుల్, శాటిలైట్ టీవీ, డెస్క్, హాల్ మరియు ఏసీ మరియు సెలెక్ట్ అటాచ్డ్ బాత్రూమ్ వంటి సౌకర్యాలు కొన్ని విశాలమైన గదులు
హోటల్లో లభిస్తాయి. హోటల్ కానీ నివాస ప్రాంత రెస్టారెంట్ ట్రావెల్ కౌంటర్ అప్లికేషన్ డిస్క్ క్రెడిట్ సేవ లాండ్రీ కరెన్సీ మార్కెట్ నేరుగా చెక్ ఇన్ చెక్అవుట్ వైద్య సహాయం వంటి సౌకర్యాలు మరియు సేవలు. ముఖ్యంగా చెప్పాల్సింది ఈరోజు ఈ బీచ్లో ఒక తాబేలు కనిపించిందండి, చనిపోయింది. ఎన్ని రోజులు ఉందో నాకు తెలియదు, కానీ కాకులు పిలుపుతుంటే నేను ఒకసారి దాన్ని తీసానండి. ఒక్కసారి చూద్దామండి. ఎంత మంది చూడండి, ఎంత పిల్లలు ఎంత ఆనందంగా సంతోషంగా గిరియాలకి ఆధారంగా ఎంత బాగుందో చూడండి. ఒక్కసారి మీరు నెల్లూరు జిల్లాలోకి వస్తే మరి మైపాడి బీచ్ ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా చాలా బాగుంటుంది. అది కాకుండా ఇక్కడ శివాలయం కూడా ఉంది. శివాలయము చాలా బాగుంటుంది. 18 జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. అది కూడా ఒక వీడియో తీసాను, అది కూడా మీకు పంపిస్తానండి. లింకు డిస్క్రిప్షన్లో చూడండి. ఈ లింక్ని చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ఎంతమంది ఉన్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఐస్ బ్యాంకులు, కూల్ డ్రింక్స్ కంటపడుతుంటాయి. ఇక్కడ చాలా మంది కూడా ఈ వ్యాపారం చేస్తుంటారు. బాగుంటుంది. ఒక్కసారి వచ్చి అలలో ఎంత బాగుందో, ఎంత సోయగా ఉందో. ఇది కేరళలోనే కనిపిస్తుంది ఎక్కువగా, మన కోనసీమలో కనిపిస్తుంది, కానీ మన నెల్లూరులో కనిపించడం చాలా ఉంటాయి. ఇది ఇంకా కృష్ణాపట్నము, కోడూరు, అల్లూరు, ఇసుకపల్లి చాలా ఉన్నా కానీ దీనికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివాలయం చాలా బాగుంటుంది. ఇది ఈ విధంగా కర్ర పెట్టి దేవుడి కింద విగ్రహం పెట్టి చాలా బాగుంటుంది. మన ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తూ తన ఆనందాన్ని పొందుతారని, ఆహ్లాదకరంగా ఉంటారని ప్రకృతి తల్లి ఒడిలో సముద్రంలోని ఈ చూడండి ఎంత బాగుందో, ఎంత మబ్బు, ఎంత ప్రశాంతంగా ఉందో. సండే, శని, ఆదివారాలు అయితే చాలామంది వస్తారు. ఎక్కువగా స్కూల్, కాలేజీ వాళ్ళు, పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ బీచ్లో గంట సేపు అనేది గడిపి వెళ్తారు. గంట సేపు కాదు, చాలా ఎక్కువ సేపే ఉంటుంది, కానీ మేము గంట సేపు అనుకుంటున్నాం. ఇవి ప్రకృతి చాలా బాగుంటాయి కదా. చూడండి ఎంత అలా వస్తుంది, ఏ విధంగా ఉంది. ఈ బీచ్లో చక్ర సినిమా కూడా తీశారు, అది చాలా బాగుంటుంది. ఓపెనింగ్ సీన్ ఫస్ట్ చేపతో పోరాడి వస్తారు కదా, ఇంటికి వస్తారు కదా, అది ఇక్కడే తీసింది. ఆ అలలకు ఇక్కడ బాగుంటుంది అన్నట్టుగా రాజమౌళి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ మైపాడి బీచ్లో తీశారు. చాలా హిట్ అయింది ఆ సినిమా కూడా. ఇప్పుడు ఒక్కసారిగా గుర్తు చేసుకున్నాము ఆ సినిమాని. చూడండి ఎంత పడకుండా ఎంత బాగుంటుందో, ఏ విధంగా ఉందో చూడండి. ప్రకృతి ఒడిలో నడియాడిన ప్రదేశం కాబట్టి చాలా ఉంటుంది కదా. మనం ఇప్పుడు మీద వ్యవసాయం కాకుండా ప్రకృతిగా ఏర్పడిన దారి కాబట్టి బాగుంది. చూడండి మేఘాలతో పక్క మేఘాల్లో పక్క సూర్యుడు ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఉందో చూడండి. ఇక్కడే ఇక్కడ తంబేలు చనిపోయి ఉంది, దాని కలగని చెప్పాను. చాలా పెద్దదండి. ఇక్కడికి సముద్రంలో తంబేలు చూడడం అంటే చాలా అదృష్టం. అది కాకుండా చూడండి ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు ఏదో పారేసిన పర్యావరణ కాలుష్యం అవుతుందని కాకుండా ఎంత ఎరాస్ఫుల్గా చేస్తున్నారు. బిర్యానీ అంటే చాలా తప్పదు. అది నేను చూసిన దానికన్నా ఇదే చాలా పెద్ద తాంబేలు. చిన్న తాంబేలు మన చుట్టుపక్కల చూస్తుంటాం, కానీ సముద్రంలో ఇంకో పెద్ద తాంబేలు చూడడం నిజంగా నాకైతే సర్ప్రైజ్గా ఉంది. చాలా